2 లక్షల రైతు రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలపడంతో ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సంజీవ్ రెడ్డి భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలను పాలాభిషేకం చేశారు. 9.5 ఏళ్లు రుణమాఫీ చేస్తామంటూ రైతులను మోసం చేస్తూ వచ్చిన గత బీఆర్ఎస్ సర్కారుకు సాధ్యం కానిది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీకి మంత్రులు ఓకే చెప్పడం సంతోషమన్న దుర్గాప్రసాద్ ఈ రుణమాఫీ పెట్టుబడుల సీజన్లో అనుకూలంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం. ఈ రోజు చాలా సుదినం. తెలంగాణ యావత్ రైతాంగం అందరూ కూడా మరి ఈ రోజు పండగ చేసుకోవాల్సినటువంటి సుదినం. దశాబ్ద కాలంగా ఈ ప్రాంత రైతాంగం అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటనలతోనే కడుపు నింపారు తప్ప ఎటువంటి రైతులకు అవకాశం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని పూర్తిగా విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రచ్చబండల ద్వారా గ్రామాన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పడం జరిగింది. అందుకు 2004 నుంచి 2009 మధ్యలో ఉన్నటువంటి ఆనాటి యూపీఏ ప్రభుత్వం మరి 70 లక్షల కోట్ల రూపాయలు ఒకే దఫా రుణమాఫీ చేసినటువంటి చరిత్ర. అలాగే మళ్ళీ తిరిగి ఈరోజు 2024లో మరి 2004 నుంచి 2024 వరకు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే దఫా చేయాలని చెప్పేసి నిన్న కేబినెట్ నిర్ణయించడం చాలా ఆశాజనకం. మరి ఇది రైతాంగానికి అవసరమైంది.